హాయ్ ఫ్రెండ్స్, చూడండి బట్టలు అయితే విండేసిన. రేపు శనివారం కదా, బాగా బట్టలు ఉంటే మళ్ళీ పని తీరదని ఇప్పుడే నైట్ విండేసుకున్నా. మళ్ళీ రేపటి ఉంటాయి కదా పిండేసుకునికే, అందుకే విండేసిన. ఇప్పుడు అప్పాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. రేపు ఆ కంచుడు కూడా దోమేయాలి. ఇక ఈ డబ్బాలు అయితే మొత్తం దోమేసిన, తట్టలు డబ్బాలు అన్నీ దోమేసిన ఫ్రెండ్స్. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ చందమామ దగ్గర సుక్కు ఎందుకు ఉంటుంది, ఎప్పటిసుందో నేను అడగాలనుకుంటున్నా. ఈ విషయం నాకు తెలియదు. గ్రేట్ కదా చందమామ దగ్గర సుక్కుండు. దేవుడు ఎప్పుడు పక్క పొడిది ఉంటుంది, అది మళ్ళీ నిండుగా కనబడుతుంది సుక్క. చిన్నప్పుడు చందమా పొద్దున్న చూసి నేను మా ఊరు గట్టు ఉంటుంది అని ఊకే ఏడుస్తుంటే, నాకు బుద్ధి తెలియనప్పుడు వేసుకున్నాం కదా లగ్గం, అప్పుడు అట్లా అనుకుంటుంటే. పొద్దుగాల లేచి అనుకుంటుంటే, పొద్దుగాల పొద్దు పొడిస్తే అటు మా ఊరు అటు ఉంటుంది అని అనుకుంటుంటే, పొద్దుకినాక కూడా అట్లా అనుకుంటుంటే, ఇక్కడ బాగా దూరం పడ్డా కదా నేను, అట్లా అనుకుంటుంటే. ఇప్పుడు ఇక కొంచెం అలవాటు అయిపోయింది నాకు ఫ్రీగా. రేపు అయితే దోమేయాలి. ఇక దోమేస్తే పని అయిపోతుంది. ఇక ఇట్లా కాలబెడతాం అన్నట్లు మేము కంచుడి. అప్పాలన్నీ అయినాక మళ్ళీ అదే అగ్గిని మళ్ళీ ఇట్లా కంచుట్లు ఎత్తుతాం అన్నట్లు. ఎందుకంటే ఇది తెల్లగా అవుతుంది. ఇట్లా ఇదంతా మాడిపోయి ఉండి మంచిగా తెల్లగా అవుతుంది కంచుడి. నూనె సామార్ అంతా మాడిపోతుంది. మళ్ళీ అంతా అగ్గి అంతా ఇంట్లో ఎత్తుతాం. రేపు మంచిగా తోమచ్చు, ఇక తెల్లగా అవుతుంది అన్నట్లు. అట్లా నా కొడుకైతే ఇది ఇప్పేసిండు, ఇప్పి దాస్తాడు ఇప్పుడు. ఇక ఇది ఇక మళ్ళీ సీజన్లో మళ్ళీ ఫిట్ చేస్తారు అన్నట్లు దీన్ని. ఇప్పిండు. వంటలు అయినాయా ఫ్రెండ్స్ అందరివి? అందరు తింటుర్రా? ఏం కూరలు అందరివి? నాదైతే ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ కూర. నాదైతే వచ్చేసి ఈరోజు చిక్కుడుకాయ కూర ఫ్రెండ్స్. నాది తినాలి ఇప్పుడు. ఇక అప్పాలు చేసినవి విండేసిన కదా, ఇట్లా మంచిగా శుభ్రంగా మడత చేసి మళ్ళీ అప్పాలు చేసుకోగానే తీస్తాం. ఇవి మొత్తం అప్పాలు చేసుకోగా మళ్ళీ వండుకొని మళ్ళీ అప్పాలకు వేసుకుంటాం అన్నట్లు. ఇక్కడ సైడు అప్పాల కోసం కొంటాం ఇవి. ఈ చిన్న చెద్దర్లు ఇవి ఇట్లా మళ్ళీ శుభ్రంగా వండుకొని మళ్ళీ దాచిపెట్టుకోవాలి. మీరు అందరు తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇక ఇప్పుడు తింటున్నా చిక్కుడుకాయ కూర. మాది బాయ్ ఫ్రెండ్స్, అన్నం తింటున్నా. ఇక బాయ్.